రియల్ భూమికి సంబంధం లేదు, నివాస యోగ్యం కాదు. అయినా ఆ ల్యాండ్ కి ఎక్కడ లేని డిమాండ్ ఉంది. డబ్బు ఎంతైనా పెడతామన్నా అక్కడ మీకు దక్కేది 4-5 గజాలు మాత్రమే. అంత ఖరీదు చేసి ఆ భూమిని కొన్నా జీవితంలో దాన్ని ఉపయోగించుకోలేరు కూడా. అయినా కొందరు మాత్రం ఎగబడి కొంటున్నారు. ఇంతకీ ఏంటా భూమి ప్రత్యేకత? ఎక్కడుంది ఆ విలువైన ల్యాండ్? ఎంత సంపాదించినా పోయినప్పుడు ఏమీ తీసుకెళ్లలేమంటారు. మోయటానికి 4 వ్యక్తులు, ఖననానికి 4 గజాల స్థలం సంపాదించుకోవాలంటారు. 4 వ్యక్తుల సంగతేమో గాని 4 గజాల స్థలం దొరకటం మాత్రం అసాధ్యంగా మారుతుంది. మెట్రో నగరాల్లో ఎవరైనా చనిపోతే, మరీ ముఖ్యంగా ముస్లింలు చనిపోతే వారి అంత్యక్రియలు నిర్వహించడం అతిపెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రముఖ శ్మశాన వాటికల్లో బతికుండగానే కాసింత భూమిని కొనేసుకుంటున్నారు. 4-5 గజాల స్థలానికే లక్షలు ఖర్చు చేస్తున్నారు. పరిస్థితి గమనించిన తెలంగాణ వక్ఫ్ బోర్డు పాత సమాధులు తవ్వేసి అందులోనే పని కానిచ్చేయండి అని చెబుతుంది. వక్ఫ్ బోర్డు సూచన కూడా వర్కౌట్ కావడం లేదు. స్థలం లేకపోవడం ఒక్కటే కాకుండా చాలా మంది తమ తాత ముత్తాతల సమాధుల పక్కనే తమ వారిని కూడా పాతి పెట్టాలని పట్టుబట్టడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటోంది వక్ఫ్ బోర్డు. 50 సంవత్సరాలు దాటిన సమాధుల్లో తిరిగి కొత్తగా పాతి పెట్టడం తప్పేమీ కాదంటోంది. అయితే వేరే ప్రాంతం వాళ్లు తమ ప్రాంత శ్మశానాల్లో శవాలు పాతి పెట్టరాదనే వాదనలు ఉన్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ లో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ये याकूतपुरा सादत नगर चुने की वैटिकन का खबरस्तान है भाई, सादिक बाबा की दरगाह है। यहाँ जो सो दफनाना नहीं करना नहीं बोल के इश्यू कर रहे हैं। గతంలో హైదరాబాద్ పాత బస్తీలో ఒక వ్యక్తిని పాతిపెట్టే సమయంలో జరిగిన వివాదం ఏకంగా రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో స్థానికులు తమ శ్మశానంలో వేరే వాళ్ళని పాతిపెట్టరాదని ఖరాఖండిగా చెబుతున్నారు. చాలా కాలంగా ఈ సమస్య ఎదురవుతుండటంతో ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో శ్మశానాలకు భూములు కేటాయించింది. అయినా సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ముస్లిం గ్రేవ్ యార్డ్ అనేది ఈ మధ్యలో హైదరాబాద్లో ఈ ల్యాండ్స్ వాల్యూస్ పెరగడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ డొమెస్టిక్ ఏరియా అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. సిటీ, హైదరాబాద్ సిటీ మెట్రో సిటీగా మారి డే బై డే మనకు అవుటర్ రింగ్ రోడ్ వరకు సిటీ అర్బన్ సిటీగా మనం అవతరిస్తుంది. ఈ మధ్యలో గ్రేవ్ యార్డ్కు వక్ఫ్ బోర్డ్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, గ్రేవ్ యార్డ్కు మనం ల్యాండ్ పర్చేజ్ చేయడంలో కానీ, డొనేట్ చేయడంలో కానీ వాళ్ళకి ముందుకు రావటం లేదు. ఎందుకంటే సొసైటీస్లో, కాలనీస్లో గ్రేవ్ యార్డ్ అంటే ఈ మధ్యలో ఒక వేరే విధంగా చూస్తారు. అందుకే ఈ రీసెంట్లీ 2023లో ఒక 125 ఎకర్స్ గ్రేవ్ యార్డ్ గురించి రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో, మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో అలాట్ చేయడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే మా ఫ్యామిలీకి పెద్దలు ఉంటారు, వాళ్ళు 40 years, 50 years, 100 years గ్రేవ్ యార్డ్ ఉంటుంది, అక్కడ ఖబర్ ఉంటుంది, అది మేము తీయమంటారు. ఇస్లామిక్ ప్రకారం 15 years తర్వాత మనం దానికి అదే సేమ్ గ్రేవ్కి మనం వేరే దానికి పర్పస్ యూజ్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ వేరే దానికి యూజ్ చేయొచ్చు. కానీ చాలామంది ఒప్పుకోరు. మా తాత, మా ముత్తాత, లేకుంటే మా పెద్దలు, ఫ్యామిలీ కుటుంబ పెద్దలు ఉంటారు, వాళ్ళ గ్రేవ్ యార్డ్ మేము ఎవరికి అలౌ చేయము. అది కాబట్టి అది కూడా మనం ఆ సమస్యను అర్థం చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పాత గ్రేవ్ ఉంటే ఆ గ్రేవ్ యూజ్ చేసుకుంటే చాలా మట్టుకు మనం ఈ సమస్యను మనం అరికట్టచ్చని నేను భావిస్తున్నాను. బతికినంత కాలం ఎలాగో జీవన పోరాటం తప్పదు. చివరకు అన్నీ ముగించి తనువు చాలించిన ప్రశాంతత కరువు. సమాధిలో తమవారు శాశ్వత నిద్రపోవటానికి కూడా కుటుంబ సభ్యులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడం మెట్రో సిటీస్లో అంత ఆషామాషి కాదు. సుమారు 4 గజాల భూమి 5 నుంచి 10 లక్షల దాకా అమ్ముడుపోతుందంటే ఏ స్థాయిలో ఇక్కడ అవినీతి జరుగుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాత్రం 150 ఎకరాల భూమి ప్రత్యేకంగా శ్మశాన వాటికల కోసం కేటాయించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో పూర్వీకులు ఎక్కడైతే అంత్యక్రియలు జరిగాయో అక్కడ మమ్మల్ని కూడా పాతికి పెట్టాలనేసి ఏదైతే పదే డిమాండ్ వస్తుందో దానివల్ల హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో చాలా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డుని ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.